హలో అండి, నమస్తే. వెల్కమ్ టు విజయ మావూరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవలా స్రవంతిలో ఈరోజు మరో చక్కటి నవలను మీ ముందుకు తీసుకొచ్చానండి. ఈరోజు మీకు వినిపిస్తున్న నవల మేఘం లేని మెరుపు. శ్రీమతి మందా భానుమతి గారి నవల మేఘం లేని మెరుపు ఆడియో సీరియల్గా మీకు వినిపించడం కోసం ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ నవల కౌముది మాసపత్రికలో జనవరి 2014 సంచిక నుంచి ఏప్రిల్ 2015 సంచిక వరకు సీరియల్గా వచ్చిన నవల. మరి ఇప్పుడు మీకోసం ఆడియో సీరియల్గా వినిపించబోతున్నాను. మేఘం లేని మెరుపు నవల ఆడియో మొదటి భాగం. విమానం వేగం తగ్గి కిందకు దిగడం మొదలుపెట్టింది. అర్ధరాత్రి 2 అవుతున్నా దేదీప్యమానంగా వెలిగిపోతోంది ఆ మహానగరం. కంటికి కనిపించినంత మేర వెలుగులు విరజిమ్ముతున్నాయి. అక్కడక్కడ కనిపిస్తున్న చీకటి ప్రదేశాలు, పెద్ద పెద్ద చెట్లతో నిండిన తోటలు, విమానం కిటికీలో నుంచి ఆ విద్యుత్ తోరణాల సమూహాలను చూసి ఆనందిస్తున్నారు ప్రయాణికులు. ఆకాశమంతా నిర్మలంగా ఉంది. అంతలో ఆకాశంలో అతిపెద్ద మెరుపులు విమానం క్రిందుగా కనిపించాయి. ఆ వెంటనే నగరం అంతా అంధకారం. నగరంలో ఉన్న వారికి మెరుపులు మెరిసిన చోట చెవులు బద్దలయ్యే ధ్వని కూడా వినిపించింది. ఎక్కడా మబ్బు తునకలేదే, ఇంత పెద్ద మెరుపు, ఆ పైన చీకటి. ఆందోళనగా చూశారు ప్రయాణికులు. వెంటనే బ్యాకప్తో విమానాశ్రయంలో విద్యుత్ సరఫరాకి అంతరాయం లేకుండా దిగుతున్న విమానానికి సిగ్నల్స్ వెళ్లగలిగాయి. ఒక అరగంటలో విద్యుత్ శక్తి నగరానికి అందేలా చకచక ఏర్పాట్లు జరిగిపోయాయి. నగరం మళ్లీ కాంతులు పుంజుకుంది. ఆ మెరుపుకి, వెనువెంటనే వచ్చిన చీకటికి నగరానికి విద్యుత్ సరఫరా చేసే సబ్స్టేషన్లో ఏర్పడిన చిన్న విఘాతం కారణం. అతి కొద్ది సమయంలో తిరిగి పూర్వపు స్థితికి రాగలగడానికి, నిరంతరం ప్రజలకి వివిధ సదుపాయాలకు సరిపోయే విద్యుత్ ఉత్పత్తి చేయడానికి కొన్ని వేల మంది పగలు రాత్రి కష్టపడుతూ ఉంటారు. ఏమాత్రం ఏమరుపాటు పనికిరాదు. అలా విద్యుత్ ఉత్పత్తి చేసే కర్మాగారాలు ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి. వానిలో మన రాష్ట్రంలోని ఒక కర్మాగారం అది. అక్కడే మన కథ మొదలవుతుంది. శ్రీరాంపురం రైల్వే స్టేషన్కి 10 కిలోమీటర్ల దూరంలో ఉండే అతిపెద్ద టౌన్షిప్. చుట్టూ కొండలు, పచ్చటి ప్రకృతి మధ్య తీరైన రహదారులతో కన్నుల విందుగా ఉంటుంది ఆ టౌన్షిప్. సుమారు 1200 మెగావాట్ల విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేసే అతిపెద్ద థర్మల్ పవర్ స్టేషన్కి సంబంధించింది. ఒక స్టేజ్లో 60 మెగావాట్లతో ప్రారంభమై అంచెలంచెలుగా ఎదుగుతూ 5 స్టేజ్లతో అంత అత్యధిక ఉత్పత్తికి చేరింది. విద్యుత్ ఉత్పత్తి కర్మాగారం చుట్టూ నలుపక్కల 4 కాలనీలున్నాయి. వాటిలో అందులో పనిచేసే ఉద్యోగులు నివసిస్తూ ఉంటారు. ఆ రోజు హడావిడిగా పరుగులు పెడుతూ పెద్దగా మాట్లాడుకుంటూ వెళ్తున్న జనాన్ని చూసి ఇంట్లో నుండి బయటకొచ్చాడు చంద్రమౌళి. ఏమైంది? పక్క నుంచి వెళుతున్న 10 ఏళ్ల కుర్రాన్ని అడిగాడు. చెయ్యి ఏమో అన్నట్టు తిప్పి పరిగెట్టాడు వాడు. అందరి మొహాల్లోనూ ఆదుర్ద. ఎవరు ఏమీ చెప్పేట్లు లేరు. మౌళి ఇంట్లోకి వెళ్లి తలుపుకి తాళం వేసి బైక్ మీద బయలుదేరాడు. సి కాలనీ పక్కనున్న మైదానం దగ్గర అందరూ వృత్తాకారంలో నిలబడి ఏదో వింత చూస్తున్నారు. కోతుల్ని ఆడిస్తున్నారేమో, రోజు ఉండేదే కదా అనుకుంటూ బైక్ దిగి స్టాండ్ వేసి కొంచెం నిదానంగా కనిపించిన వాడిని అడిగాడు. ఏంటి హడావిడి అని. చీఫ్ ఇంజనీర్ గారి మనవడు పాము అంటూ ఆదుర్దాగా పరిగెట్టాడు వాడు. ఆదుర్దాగా అందర్నీ నెట్టుకుని గుంపులోకి వెళ్లాడు మౌళి. అంతకు ముందు రోజే మౌళి ఆ అబ్బాయి బబ్లుని కలిశాడు. పెద్ద పెద్ద కళ్ళు, ఇంతింతలేసి బుగ్గలు, ముద్దు ముద్దు మాటలతో కనిపించిన వాళ్ళని ఆకట్టుకుంటూ ఉంటాడు. 3 అడుగుల పైనే ఉంటుంది తాచుపాము. 2 చేతులతో దాని తలని పట్టుకుని పక్కపక్క నవ్వుతూ గుండ్రంగా తిరుగుతున్నాడు బబ్లు. శివుడి మెళ్ళో నుంచి నాగుపామును తీసి ఆడుకుంటున్న కుమారస్వామిలా ఉన్నాడు. ఎవరైనా దగ్గరకు వెళ్లబోతే పాము తలని విసురుతున్నట్టు చేసి బెదిరిస్తున్నాడు. చుట్టూ జనం వెనక్కి వెనక్కి జరుగుతున్నారు. చుట్టుపక్కలంతా అడవి కావడంతో అక్కడ పాములు ఎక్కువే. సాధారణంగా జనం ఉన్న చోటికి రావు. బబ్లు ఎక్కడ పట్టాడో మరి. తల అటు ఇటు తిప్పలేక దీనంగా చూస్తోందా పాము. గిరుక్కున వెనక్కి తిరిగి బైక్ స్టార్ట్ చేసి వెళ్లిపోయాడు మౌళి. సార్కి భయమైనట్టుందిరా, పారిపోయారు అన్నాడొక ధీశాలి. పక్కున నవ్వారందరూ. మీరు మాత్రం ఏం చేస్తున్నారా? ఒక పెద్ద మనిషి అరిచాడు. మీద మీదకు రాకు బాబు. ఎవరిదో ఆక్రందన. వృత్తం పెద్దదైంది. 3 ఏళ్ల బబ్లు మాత్రం తాండవం చేస్తున్నాడు. అమాయకమైన ఆ మొహంలో ఎంత ఆనందమో. బబ్లు
పెద్దగా అరుస్తూ సిఐ గారి కోడలు సుధీర పరిగెత్తుకుంటూ వచ్చింది. జనం పక్కకు జరిగి త్రోవ ఇచ్చారు. ముందు వెనక చూసుకోకుండా బబ్లు దగ్గరికి వెళ్లబోతున్న సుధీరని అప్పుడే బైక్ పార్క్ చేసి వచ్చిన మౌళి చెయ్యి పట్టుకుని ఆపాడు. అందర్నీ వెనక్కి జరగమని ముందుకెళ్లి 2 చేతులు చాపి చూపించాడు మౌళి. బబ్లు, నీకోసం ఏం తెచ్చానో చూడు అన్నాడు. బబ్లు చేతుల్లో పాము లేదు అన్నట్టుగా ఆ పాము కేసు చూడకుండా మృదువుగా పిలిచాడు మౌళి. హాయ్ కిట్ క్యాట్స్ అంకుల్, 2 10 ప్రామిస్ చేశారు కదా. పాముని వదిలేసి 10 వేళ్లు చూపిస్తూ పరిగెత్తుకుంటూ వచ్చి మౌళి చేతుల్లో ప్యాకెట్లు లాక్కున్నాడు. సుధీర ఒక్క ఉదుటున బబ్లుని ఎత్తుకుని కళ్ల నిండా నీళ్లతో కృతజ్ఞతతో చూసింది మౌళిని. నిస్త్రాణగా అయిపోయిన పాము నీరసంగా జరజర పాక్కుంటూ వెళ్లిపోయింది. జనం భయంగా పక్కకు తప్పుకోగా బబ్లుని దింపి వీపు మీద ఒక్కటిద్దామని చెయ్యెత్తింది సుధీర. నోనో, వాడినెత్తుకుని బైక్ దగ్గరకు వచ్చాడు మౌళి. సుధీరని వెనక బబ్లుని ముందర ఎక్కించుకుని కిలోమీటర్ పైగా దూరంలో ఉన్న సిఐ గారింటికి వెళ్లాడు. హాల్లో కూర్చుని కాఫీ తాగుతూ వరండాలో జరుగుతున్న పంచాయతీని నవ్వుతూ గమనిస్తున్నాడు మౌళి. బాబు ఇంట్లోపలికి వెళ్ళాడమ్మా, మీరంతా ఉన్నారని నేను వెనక పక్కకెళ్ళా. బబ్లుని ఆడించడానికని పెట్టిన 15 ఏళ్ల నరసి ఏడుపు గొంతుతో చెప్తోంది. వాచ్మెన్ని చూస్తుండమని చెప్పొద్దా? చెప్పానమ్మా. ఏమి యాదగిరి? లోపల పంపు పాడైంది కదమ్మా, బాగు చేసేవాడొస్తే నేను ఎత్తుకునే మాట్లాడుతున్నా, ఎప్పుడో చేతుల్లో నుంచి జారుకున్నాడు. తప్పొప్పుకుంటూ యాదగిరి కాళ్ల మీద పడబోయాడు. సర్లే, ఇక ఎప్పుడు గేటు వేసే ఉంచు, తీసినప్పుడు కిందికి చూస్తూ ఉండు, కాళ్ల సందుల్లో నుంచి జారిపోతాడు. మొహం మీద ధారగా కారుతున్న చెమటని తుడుచుకుంటూ హాల్లోకొచ్చింది సుధీర. చీఫ్ ఇంజనీర్ గారి భార్య బబ్లుని తీసుకుని తమ గదిలోకి వెళ్లి వాడికి జాగ్రత్తలు నేర్పుతోంది. నెమ్మదిగా వాడు కళ్ళని ఇంకా పెద్దవి చేసి సగం తిన్న కిట్ క్యాట్ ని నానమ్మ భారతి గద్వాల్ చీరకి పట్టిస్తున్నాడు. ఏడి హీరో, ఏదో అడ్వెంచర్ చేశాట. బిఎస్సి చదువుతున్న సిఈ గారు అమ్మాయి ఉష ఇంట్లోకి వస్తూనే హడావిడి చేసింది. హాయ్, మౌళి పలకరించాడు. హలో, మీరేనట్టుగా సేవియర్, థ్యాంక్ యూ. ఉష కృతజ్ఞతగా నవ్వింది. సిఈ శ్రీనివాస్ గారు ఆ పవర్ ప్లాంట్కి అధికారి. అక్కడికి వచ్చి 2 సంవత్సరాలవుతోంది. ఉష టౌన్షిప్ కి దగ్గరలో ఉన్న శ్రీరాంపురంలో బిఎస్సి ఆఖరి సంవత్సరం చదువుతోంది. మౌళి ఐఐటి చెన్నైలో ఎంటెక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేస్తున్నాడు. మౌళి తండ్రి శ్రీనివాస్ క్లాస్మేట్స్. 3 నెలల ప్రాజెక్టు వర్క్ కోసం ఆ పవర్ ప్లాంట్కి వచ్చాడు మౌళి. శ్రీనివాస్ రమ్మని పిలిస్తే 1 నెల అయింది. ఖాళీగా ఉన్న ఫర్నిష్డ్ క్వార్టర్స్ లో ఉంటున్నాడు. అప్పుడప్పుడు సిఈ గారింటికి వచ్చి అందరినీ పలకరించి భోంచేసి వెళ్తుంటాడు. సుధీర బబ్లుని తీసుకుని 1 వారం ఉందామని 2 రోజుల క్రితం వచ్చింది. శ్రీనివాస్ గారి అబ్బాయి వేణు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఆఫీస్ పని మీద జర్మనీ వెళ్ళాడు. చాలా థ్యాంక్స్ బాబు, నువ్వు సమయానికి వెళ్ళకపోతే ఏమయ్యేదో, తలుచుకుంటే గుండె ఆగిపోయేటట్టుంది. ఇంజనీర్ గారి భార్య భారతి బబ్లుని ఎత్తుకుని హాల్లోకొచ్చింది. మొదట్లో నాకు కూడా కాళ్ళు చేతులు ఆడలేదంటీ, అచ్చు పాముల్ని పట్టేవాళ్లు పట్టుకున్నట్టే పట్టుకున్నాడు, మిరకిల్ అంది ఇంజనీర్ గారి కోడలు. మౌళిని అభినందన పూర్వకంగా చూసింది ఉష. సిఈ గారింటికి కిలోమీటర్ దూరంలో లేబర్ కాలనీలో ఒక ఇంట్లో పరిస్థితి హృదయ విదారకంగా ఉంది. వామ్మో, ఇదెక్కడ గోల్రో నాయనో, నేనేం చేతురా దేవుడా, నీ నోట మన్నుబడా, రోజు తాగొచ్చి జీతం అంతా సారా కొట్టాడు యదాను కొడతా ఉండవు కదరా. లక్ష్మమ్మ చిందులు వేస్తోంది. లక్ష్మమ్మ వీర్రాజులకి 4 పిల్లలు. పెద్ద పిల్ల సరసి సిఈ గారింట్లో పనిచేస్తోంది. దానికి తిండి బాధ లేదు, వాళ్లే చూసుకుంటారు. పైగా 10th కి కట్టించి ప్రైవేట్ కూడా చెప్తున్నారు అమ్మగారు. ఆఖరోడు ఇంకా పాలు తాగుతున్నాడు అమ్మ దగ్గర. సంకురాత్రికి ఏడాది నిండుతుంది. మధ్య మగపిల్లలిద్దరూ బడికి పోతున్నారు. మధ్యాహ్నం అక్కడే అన్నాలు కూడా పెడతారు. అంతా బాగానే ఉంది కదా, నాకేం లోటనుకుంది లక్ష్మమ్మ మొదట్లో. వీర్రాజు పవర్ ప్లాంట్లో వర్కరు. బాయిలర్ దగ్గర పనిచేస్తాడు. ఆ వేడిలో 8 గంటలు పైగా పనిచేసి చేసి కాక పట్టిపోయాడు. నడుం పట్టేత్తందిరా, అటు ఇటు మెదలనీయటం లేదు. రోజు వీర్రాజు మొత్తుకోవడం విని ఒకసారి సారా కొట్టుకు తీసుకెళ్లాడు తోటి పనివాడు. ఓ సీసా పట్టిరా, నడుంగిడు మాయం అన్నాడు వాడు. మొదట్లో 1 సీసాతో అయిన అలవాటు 3 సీసాల వరకు తేలింది. షిఫ్ట్ ఎప్పుడైతే అప్పుడు కాళ్ళు సారా దుకాణం కేసి నడిచేవి. సీకులతో సారా లాగించి ఇంటికొచ్చి అడ్డంగా పడి గుర్రొట్టేస్తాడు.
లక్ష్మమ్మ చెప్పి చెప్పి విసుగెత్తిపోయింది. కొట్టువాడు రోజు ఫ్రీగా పోసి 1వ తారీఖున జీతాలిచ్చే ఆఫీసు దగ్గర నిల్చుంటాడు. ఆ రోజు ఇచ్చిన జీతంలో 50 రూపాయలు ఇంటికి తెచ్చాడు వీర్రాజు. కటింగులు పోను 5,000 రావాలి. నెల్లాళ్ళు పిల్లలకి ఏం పెట్టను, చంటోడికి పాలు చాలట్లేదు, పాల డబ్బా కొనక్కపోతే ఆడార్చుకుపోతాడు. తన కడుపు గురించి ఏం మాట్లాడడం లేదా మాతృమూర్తి. మంచి సంగీతం వింటున్నట్టు చిద్విలాసంగా మంచం మీద పడుకున్నాడు వీర్రాజు. అరిచి అరిచి ఏడ్చి ఏడ్చి శోషొచ్చి పడిపోయింది లక్ష్మమ్మ. అక్కడికి పక్కనే ఉన్న ఏ కాలనీలో 3 ఇళ్లలో పాచి పని చేస్తోంది. 300 ఇచ్చి ఒక్కో ఇంట్లో టీ పోస్తారు. మిగిలిపోయినవేమైనా ఇస్తే ఇంటికి తెచ్చుకుని గంజితో పాటు నోట్లో వేసుకుంటుంది. రోజు రాత్రి శనాదివారాలు మధ్యాహ్నం వండుతుంది. ఆ మాత్రానికే పొయ్యి మీదకి కలిపి 2,000 అయినా కావాలి. ఎప్పుడో తప్ప రోజు పాలకూర, పప్పు, టొమాటో కూరే. లేచి గొణుక్కుంటూ ఇంట్లోకి నడిచింది లక్ష్మమ్మ. ఒక గది, వంటిల్లు ఉన్న క్వార్టర్. ఇంటి వెనక జాగా బాగానే ఉంది. అందులో కొన్ని కాయగూరల విత్తనాలు చల్లింది. మసక చీకట్లో వెతుక్కుంటూ దొరికినన్ని గోరుచిక్కుడుకాయలు కోసి ఉన్న గ్లాసుడు బియ్యంతో కలిపి పొయ్యి మీద పెట్టింది. మొత్తం ఉడికేశాక ఉప్పు, మిరపకాయ నంజుకుని తినేస్తారు రోజు. ఒకరోజు సొరకాయ, ఇంకో రోజు టమాటా. ఆ తినే పాలకూర పప్పు చేసి కూడా వారం పైన అయింది చేసి. పోపు పెట్టడానికి నూనె చుక్క, అల్లం వెల్లుల్లి ఎక్కడి నుంచి తేవాలి? పప్పు బద్ద కొని ఎన్నాళ్ళయిందో. ఆకలేత్తందే. నరసి వచ్చింది. నీరసంగా కళ్ళలో ఉన్నాయి ప్రాణాలు దానికి. ఏందే, ఏమైంది? ఒక్క ఉదుట్న లేవబోయి కళ్ళు తిరిగి కూలబడింది లక్ష్మమ్మ. ఇవాళ నాకు అన్నం పెట్టడం మరిచారమ్మా. వెళ్తాననంగానే సరేనన్నారే. అందరూ ఏందోలాగున్నారు. మరి బాబు? సాయంత్రం జరిగిందంతా చెప్పింది సరసి. పోన్లే అమ్మా, ఆ బాబు మంచిగా ఉన్నాడు గందా, ఉన్నదే సదురుకొని తిందారి. 4వ సత్తుపళ్ళెం కూడా తీసి వండింది, సర్దింది లక్ష్మమ్మ. సగం సగం నిండిన కడుపులతో ఖాళీని నీళ్లతో నింపి కాళ్లు ముడుచుకుని పడుకున్నారు ఇంటి మంది, ఒక్క వీర్రాజు తప్ప. మర్నాడు పొద్దున్న ఇంకొక చుట్టు కాఫీ. చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస్ వరండాలోకి వచ్చి పేపర్ తీస్తూ అన్నారు. బబ్లు చేయి పట్టుకుని ఇంటి ముందున్న లాల్లో పచారు చేస్తున్న భారతి లోపలికి నడిచింది. చేతికందినన్ని నందివర్ధనం పూలని తెంపి తాత దగ్గరగా వచ్చి అందించాడు బబ్లు. వాడినెత్తుకుని సన్నని తోవ మీద నడుస్తూ తోటలోకి వెళ్లారు సిఈ గారు. మొక్కలకి గొప్పులు తవ్వుతున్న మాలి లేచి నిలబడి నమస్కారం చేశాడు. సిఈ గారి ఇల్లు చాలా పెద్ద ఆవరణలో ఉంది. ఇంటి ముందు లాన్, పూల చెట్లు, తీర్చిదిద్దిన బాటలు. గేటు తీసుకుని ఇంట్లోకి వెళ్తుంటే అటు ఇటు రంగురంగుల మెట్ట తామరలు స్వాగతం పలుకుతాయి. వాటి వెనకగా నిలువెత్తు ఎర్రని ముద్ద మందారాలు పూల బరువుకి కొమ్మలు వాల్చి నందివర్ధనం పూలతో సరాగాలాడుతుంటాయి. కొంచెం పక్కకి వెళ్తే గులాబీ తోట. తెల్లని, ఎర్రని, పచ్చని గులాబీలు అన్నీ సహజమైనవే, హైబ్రిడ్ కాదు. సువాసనలు వెదజల్లుతూ ఆహ్లాదాన్ని కలిగిస్తుంటాయి. బబ్లు కిందికి జారి గులాబీ తెంపబోయాడు. ముళ్ళు గుచ్చుకుంటాయిరా. భారతి చేతిలోని కాఫీ కప్పు శ్రీనివాస్కిచ్చి బబ్లుని పక్కకి లాగి వరండాలోకి మళ్ళింది. గుండెల నిండుగా చల్లని గాలి పీలుస్తూ కాఫీ రుచిని ఒక్కో గుక్క ఆస్వాదిస్తూ తాగి శ్రీనివాస్ వరండాలో పేము కుర్చీలో కూర్చుని పేపర్ చేతిలోకి తీసుకున్నాడు. వెంటనే బబ్లు తాత ఒళ్ళోకెక్కి పేపర్ తీసేసి కళ్ళజోడు లాగేశాడు. అరే, ఇలాగియ్యి అన్నాడు శ్రీనివాస్. ఊహు. ప్రేముని మరింత గట్టిగా ఉడుంపట్టులో బిగించాడు బబ్లు. ఇదొక్కటే ఉందిరా నాయనా, విరిగిందంటే ఆఫీస్ పని గోవిందా, ప్లీజ్. మెల్లిగా వాడి చిట్టు చేతుల్లో నుంచి విడిపించుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు సిఈ గారు. గుడ్ మార్నింగ్ సార్. కంగారుగా లోపలికొస్తూ విష్ చేశాడు వంశీకృష్ణ, డివిజనల్ ఇంజనీర్, కోల్ ప్లాంట్ ఇన్ఛార్జ్. భారతి ఇంట్లోకి వెళ్లి తన కళ్ళజోడు పెట్టి పట్టుకొచ్చింది. ఇదిగో నా కళ్ళజోడిస్తారా అంటూ మనవణ్ణి తీసుకుంది. తాత కళ్ళజోడు కింద పడేసి పరిగెత్తాడు బబ్లు. దృష్టంతా వాటి మీదే ఉన్న శ్రీనివాస్ కింద పడకుండా చటుక్కున పట్టుకుని కళ్ళకి తగిలించాడు, గట్టిగా నిట్టూరుస్తూ. ఇందులో గ్లాసెస్ లేవు అంటూ రాగం పెడుతున్న బబ్లు నెత్తుకుని లోపలికి తీసుకెళ్లింది భారతి. సిడౌన్. ఎనీ ప్రాబ్లం? వంశీకి కుర్చీ చూపించారు శ్రీనివాస్. నిన్నంతా కోల్ వ్యాగన్లు రాలేదు సార్, ఎన్ని ఫోన్లు చేసినా పంపించేశామంటారు. ఉన్న స్టాక్ వారం కంటే రాదు. ఎస్సీ గారు లీవ్లో ఉన్నారు కదా. అవునవును, ఇంకో వారం వరకు రారు. వ్యాగన్లు ఏమైనా ట్రబుల్ వచ్చి ఆగిపోయాయేమో అన్నాడు శ్రీనివాస్ ఆలోచనగా.
తెలియదు సార్, డ్రైవర్లేమీ కాంటాక్ట్ చేయడం లేదు. సరే, నేను కన్సర్న్ వాళ్ళతో మాట్లాడతాను. అవసరమైతే 1-2 యూనిట్లు మూసేద్దాం. మీరు కోల్ మైన్స్ వాళ్ళతో కాంటాక్ట్లో ఉండండి. గంటకి నాకు రిపోర్ట్ ఇస్తుండండి అన్నాడు శ్రీనివాస్. సరే సార్. వంశీకృష్ణ మళ్ళీ విష్ చేసి వెళ్ళిపోయాడు. ఉష్ణ ఆధారిత పవర్ ప్లాంట్కి ముఖ్యమైన మూల పదార్థం బొగ్గు. ఇంధనమే లేకపోతే ఏ యంత్రమైనా నడిచేదెలా? శ్రీనివాస్ ఆలోచిస్తూ ఇంటి లోపలికి నడిచాడు. ఏమై ఉంటుంది? ఏడాది వరకు కాంటాక్ట్ రెన్యూ చేశాం కదా. నాన్న, ఇవాళ మా కాలేజ్ డే. నేను డ్రామాలో వేస్తున్నా. మీరొస్తారు కదూ? ఉష కాలేజీకి వెళ్ళబోతూ వచ్చి అడిగింది. అవునవును, మీ ప్రిన్సిపల్ ఇన్విటేషన్ పంపారు. రావడానికి ప్రయత్నిస్తానమ్మా. నా ఇబ్బంది తెలుసు కదా అన్నారు శ్రీనివాస్. మీరెప్పుడు ఇంతే నాన్న. బుంగమూతి పెట్టి వెళ్ళిపోయింది ఉష. 1 నిమిషం ఆలస్యమైనా బస్సు వెళ్ళిపోతుంది. మరి నువ్వు తయారుగా ఉండు భారతి. నేను రాలేకపోయినా కారు పంపిస్తాను. మీరెళ్ళొచ్చు. ఆఫీస్కి వెళ్ళడానికి కావలసిన పేపర్లన్నీ సర్దుకుని స్నానానికి వెళ్ళాడు శ్రీనివాస్. పవర్ స్టేషన్లో రాత్రి డ్యూటీల వాళ్ళు ఇళ్లకు వెళ్లి పగల్ షిఫ్ట్ వాళ్ళు ప్లాంట్కి వెళ్ళిపోయారు. ఆ సందడంతా సీఈ గారి వరండాలో నుంచి కనిపిస్తుంది. రోజు ఆ హడావిడి చూడడం శ్రీనివాస్కి అలవాటే. టౌన్షిప్లో కొత్త రోజు ప్రారంభమైంది. ఇంటికి వెళ్లబుద్ధి కాదోయ్, తలుచుకుంటేనే భయం వేస్తుంది. రాజు మాటలకి జాలిగా చూశాడు సహోద్యోగి సూర్యం. ఇద్దరూ పక్కపక్కనే సైకిళ్ల మీద రాత్రి షిఫ్ట్ చేసి ఇళ్లకు వెళ్తున్నారు. ఇంకా 6 కూడా అవలేదు. అప్పుడే సూర్యుడు తన వాడి కిరణాలని సూటిగా వాళ్ల కళ్లలోకి వదులుతున్నాడు. ఇద్దరూ ఏ స్టేషన్లో అసిస్టెంట్ ఇంజనీర్లు. రాజు పట్టా తీసుకున్నాక ఉద్యోగంలో చేరడమే ఆ పవర్ ప్లాంట్లో. అప్పటినుంచి ఇంచుమించు 10 ఏళ్ల నుంచి రాత్రి షిఫ్టే. పెళ్ళయి 5 ఏళ్లయింది. మామూలుగా అందరికీ రాత్రి షిఫ్ట్ వంతుల ప్రకారం మారుస్తూ ఉంటారు. రాజు మాత్రం ఆఫీస్కి వెళ్లి మార్చవద్దని బ్రతిమాలుతాడు. ఆఫీస్ వాళ్ళకి మరీ మంచిది. పగలు డ్యూటీలకి గిరాకీ ఎక్కువ. ఎందుకలా? ఎవరో అడిగారు మొదట్లో. ఇంటికంటే అక్కడే బాగుంటుంది గురు. పేలవమైన నవ్వుతో సమాధానమిస్తాడు రాజు. అయోమయంగా చూసిన వాళ్ళకి తన గోడు వెళ్లబుచ్చుకుంటాడు. నేనొక భార్య బాధితుణ్ణి. నా కూతుళ్లతో నేను మనసారా ఆడుకోవడానికి కూడా లేదు. ముచ్చటైన 2 ఆడపిల్లలు. పొద్దున్న వెళ్ళగానే స్నానం పలహారం కానిచ్చి పక్కెక్కేస్తాను. మధ్యాహ్నం భోజనం, మళ్ళీ నిద్ర. రాత్రి ఎప్పుడవుతుందా అని చూసి చాలో డ్యూటీ అంటాడు ఎవరితోనైనా. మరి ఎవరైనా పెద్దవాళ్ళని రప్పించి చెప్పించవచ్చు కదా. ఎన్నాళ్ళు పడతావిలా? పోనీ మన కాలనీలో పెద్ద మనుషులు తీసుకురామా అడుగుతారు అవతలి వాళ్ళు. అది అయింది గురు. వచ్చిన వాళ్ళు అవమానం పాలై వెళ్ళిపోయారు. కట్టుకున్నందుకు నాకు తప్పదు కదా. అందర్నీ ఎందుకు బాధ పెట్టడం? తనని ఓదార్చిపోయిన శ్రేయోభిలాషుల్ని సున్నితంగా తిరస్కరిస్తాడతను. రాజుని కలిసిన ప్రతి ఒక్కరూ అతని స్థితికి జాలి పడుతుంటారు. సరే రాజు, వస్తాను. రాత్రికి కలుద్దాం అంటూ సూర్యం తన ఇంట్లోకి వెళ్ళిపోయాడు. రాజు నెమ్మదిగా ఆలోచిస్తూ ఇంకా ముందుకు సాగాడు. అదే వీధిలో చివరిగా ఉంటుంది అతని క్వార్టర్. ఇంటి వెనక అంతా అడవిలా ఉంటుంది. కనుచూపు మేరలో జనసంచారం కనిపించదు. ఇల్లు మూలగా ఉండడంతో బోలెడు ఆవరణతో విడిగా ఉంటుంది. పక్క క్వార్టర్కి రాజు ఇంటికి మధ్య చాలా జాగా ఉంటుంది. రెండిళ్లకి మధ్య దట్టంగా చెట్లు, వాటి కింద ముళ్ల కంచెలు, చెత్త చెదారం, వాడేసిన ప్లాస్టిక్ సంచులు అన్నీ వేసి అస్సలు నడిచేట్లుండదు. పక్కింటికి వెళ్లాలంటే గేటు తీసుకుని 1/4 ఫర్లాంగు నడవాల్సిందే. రాజు ఇంట్లో నుండి ఎప్పుడూ మాటలు వినిపించవు. వీధి చివరి ఇల్లు గనుక వచ్చేపోయే వాళ్ళు కూడా ఎవరూ ఉండరు. ఎదురు వరుసలో ఇల్లు కూడా 2 ఇళ్ల ముందే ఆగిపోయాయి. రాజు ఇంటి ఎదురుగా పెద్ద బండ. బండ చుట్టూ తుప్పలు, ఉడతలు, ఊర కుక్కలు తిరుగుతుంటాయి. రాజు భార్య జానకి ఎప్పుడూ బయటికి రాగా ఎవ్వరూ చూడలేదు. ఎవరైనా కలిసినా గయ్యాళి అని దూరం దూరం జరిగిపోతారు. మోగుడినే హింసిస్తుంది, వారొక లెక్క అనుకుంటారు. ప్రతి ఏడు శ్రీరామనవమి పందిట్లోకి మాత్రం వచ్చి కళ్యాణం అయ్యే వరకు దీక్షగా సీతారాముల్ని చూస్తూ కళ్యాణమయ్యాక ప్రసాదం తీసుకుని వెళ్ళిపోతుంది. 4-5 రోజులకొకసారి ఇంట్లోకి కావలసిన సరుకులన్నీ తెచ్చి పడేస్తాడు రాజు. మామూలుగా ఇళ్లలో వార్తలు చేరేసేవాళ్లు పని మనుషులు. కానీ రాజు ఇంట్లో పని మనిషి కూడా లేదు. అందుకే ఇంట్లో జరిగే సంగతులు ఎవరికీ తెలియవు. మగవాడు హింసిస్తే ఆడది నోరు పెట్టుకుని ఊరు వాడ ఏకం చేస్తుంది. అదే మగవాడైతే పరువు కోసం నోరు మూసుకుని భరిస్తాడు.
కాలనీలో అంతా ఇదే అనుకుంటూ ఉంటారు. వరండాలో కిటికీ ఊచలకి ఇనుప గొలుసులతో సైకిల్ని కట్టి రాజు ఇంట్లోకి వెళ్లి తలుపేశాడు. సుగుణ నిద్ర లేచి కళ్ళు నులుముకుంటూ హాల్లోకొచ్చింది. రవి షూలేసులు కట్టుకుంటూ తలెత్తి చూశాడు. అబ్బా, 9 అయిందే. ఏంటో ఎంత తొందరగా లేద్దామన్నా తెలివే రాలేదు. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారా అంది. రవి మాట్లాడకుండా లేచి టెన్నిస్ రాకెట్ తీశాడు. సుగుణ ఆవలిస్తూ లోపలికి వెళ్లిపోయింది. హాల్ అంతా చిన్న సైజు రణరంగంలా ఉంది. పిల్లలు సర్దుకోగా మిగిలిన పుస్తకాలు, విడిచిన బట్టలు, తడి తువ్వాళ్లు, పొద్దున్నే కూరగాయల వాడు వతనుగా పెట్టే కూరలు సంచి, టీవీ, వీసీఆర్ రిమోట్లు సరేసరి ఎక్కడ పడితే అక్కడ పడున్నాయి. కూరగాయల సంచి లోపల ఫ్రిడ్జ్లో పెట్టి రవి వెళ్లిపోయాడు. సుగుణ పళ్ళు తోముకుని కాఫీ కలుపుకుని కప్పుతో హాల్లోకొచ్చింది. సోఫాలో ఉన్న నానా రకాల వస్తువుల్ని నేల మీద పడేసి టీవీ రిమోట్ తీసి బటన్ నొక్కింది. రవి, సుగుణలకి 2 అబ్బాయిలు. 4, 2 క్లాసులు చదువుతున్నారు. మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 8 వరకు ఉండే షిఫ్ట్లో పనిచేసే డివిజనల్ ఇంజనీర్ అతను. పొద్దున్నే లేచి పిల్లలకి బ్రెడ్ కాల్చి ఆమ్లెట్ వేసి పెట్టి పాలు తాగించి వాళ్ళని తయారు చేసి స్కూల్కి పంపుతాడు. రోజు బ్రెడ్డేనా, మాకొద్దు. అలా పిల్లలు పేచి పెట్టినప్పుడు క్యాంటీన్ నుంచి ఇడ్లీలో, దోశలో తీసుకొస్తాడు. సుగుణ ఎప్పుడూ చాలా బిజీగా ఉంటుంది. 9ంటికి లేచి కాఫీ తాగుతూ మధ్యాహ్నం అన్నం తింటూ అత్యవసరమైన పనులకి తప్ప సోఫాలో కూర్చుని టీవీలో వచ్చే ధారావాహికలు చూస్తూ ఉంటుంది. సీరియల్స్ లేనప్పుడు సినిమాలు. కొంత ఖాళీ సమయం దొరికితే ఫోన్ ఉండనే ఉంది. అవునమ్మా, మీ అల్లుడు ఎప్పుడు ఇల్లు పట్టకుండా తిరుగుతూ ఉంటారు. పట్టుమని 10 నిమిషాలు కూడా నాతో గడపరు. పిల్లలు కూడా ఎప్పుడు నాన్న అంటూ ఆయన్నే పట్టుకు వేళ్లాడుతుంటారు. నాకైతే పిచ్చెక్కిపోతోందనుకో. 5,000 ఖరీదు చేసే క్రేప్ జార్జెట్ చీర కట్టుకుని నిండా మేకప్తో చక్కగా పెయింట్ చేసిన చేతి వేళ్లను చూసుకుంటూ వాపోతోందో కూతురు టీవీలో. ఇదేదో ఆలోచించాల్సిన విషయమే. ఎవరితైనా తగులుకుందేమో. మీ డ్రైవర్ని ఒక చూపు వేసి ఉంచమను. ఎవరిని నమ్మడానికి లేదు. కంచిపట్టు చీర ముడతలు సరిచేసుకుంటూ కళ్ళు పెద్దవి చేసి ఆవేశాన్నంతా మొహంలోకి తెచ్చుకుని కంఠనాళాలు పగిలిపోయేలా ఫోన్లో కూతురికి సలహా ఇస్తోంది ఓ భారీకాయం తల్లి. అయ్యో, నాకు ఆ విషయం తట్టనే లేదు సుమి. ఎంతసేపు నన్ను నిర్లక్ష్యం చేస్తున్నారని బాధపడుతున్నానే కానీ వెక్కిళ్ళు పెడుతూ ఆ విధంగా జరుగుతుందేమోనని కొంచెం కూడా అనుమానం రాలేదు. అంతులేని భారీ వాక్యాలతో హృదయ విదారకంగా ఏడుస్తూ ఫోన్ చేతుల్లో మారుస్తూ మొరపెట్టుకుంటోందో కూతురు. అంతకు ముందు రోజే మొదలైన సీరియల్లో తలమునకలుగా లీనమైపోయిన సుగుణ పని మనిషి వచ్చింది కూడా చూసుకోలేదు. పని మనిషి సుగుణ తాగి కింద పెట్టిన ఖాళీ కప్పు తీసి లోపల పెట్టి తను కూడా పక్కన నేల మీద చలకిలబడింది. అబ్బోసి, ఎంత బాగా యాక్టింగ్లు చేస్తా ఉన్నారు అమ్మగారు. అయినా అట్లా ఎట్టేడిపిస్తారమ్మా ఈ మొగోళ్ళు. పని మనిషి కేసు తిరిగి మాట్లాడొద్దన్నట్టుగా సైగ చేసింది సుగుణ. తలూపి నిశ్శబ్దంగా కూర్చుని తను చూడసాగింది. దానికి 16 ఏళ్లుంటాయి. మధ్య మధ్య యాడ్లొచ్చే సమయంలో పనులు చేస్తూ సీరియల్ నడుస్తున్నప్పుడు చీపురు కింద పడేసి కూలబడి చూస్తూ ఎలాగో పని ముగించి వెళ్తున్నానమ్మా అని చెప్పి వెళ్ళిపోయింది. వంటింట్లో పని చేస్తూ చేస్తూ మిగిలిన బ్రెడ్కి వెన్న జామ్ రాసుకుని తినేసింది. కాఫీ డికాక్షన్ ఉంటే చిక్కగా కాఫీ కలుపుకుని తాగేసింది. అక్కడో చెయ్యి ఇక్కడో చెయ్యి వేసి ఇల్లు తడిబట్ట పెట్టి తుడిచేసింది. వెళ్తూ వెళ్తూ 1/2 కిలో కందిపప్పు ప్లాస్టిక్ సంచిలో పడేసి లంగాకి తగిలించి పొడవాటి కొంగుతో కప్పేసి పట్టుకుపోయింది. అంతసేపు సుగుణ టీవీలో మునిగిపోయింది. ఆ ఎదురింటమ్మా పనిచేసినంతసేపు వెనకాలే ఉండి ఏడిపిస్తుంది. ఈ అమ్మలాగా అందరూ ఎందుకుండ్రో. సీరియల్ టైటిల్ సాంగ్ పాడుకుంటూ హుషారుగా గేటు దాటి మళ్ళా రేపొద్దున్నే కదా ఆ సీరియల్ వచ్చేది. ఆ డ్రైవర్ ఏం చెప్తాడో, వాళ్ళ అయ్యగారి గుట్టు కనిపెడతాడో లేదో అనుకుంటూ ఊహల్లో తేలిపోతూ ఎదిరింట్లో అడుగుపెట్టింది పని మనిషి. సుగుణ లేచి టైం చూసుకుంది. అబ్బా, 10:30 అయింది. ఇంకో గంటే ఉంది ఇంకో సీరియల్ మొదలవడానికి. గబగబా స్నానం చేసి తయారై వంట చెయ్యాలి. అసలు ఈ నేడి ఇంట్లో ఉండడేంటి? సరదాగా నే వంట చేస్తుంటే నా చుట్టూ తిరుగుతూ ప్రేమగా కబుర్లు చెప్పొచ్చు కదా. ఎప్పుడు ఆటలు, పిల్లలు, వాళ్ళ చదువులు, పవర్ ప్లాంట్. ఇంట్లో ఆడది తన కోసం ఉందని గుర్తుందా? తనతో మాట్లాడి ఎన్ని రోజులైంది? ఒకవేళ ఆ సీరియల్లో లాగా. అయ్యో, తనకి కారు లేదు, డ్రైవర్ లేడు. ఎవరిని కనుక్కోమనాలి? మదన పడిపోతూ ఎలాగో స్నానం అయిందనిపించింది సుగుణ. తామిద్దరూ భార్యాభర్తలేనా? ఒకే ఇంట్లో ఉంటున్న అపరిచితులా? ఓ ముద్దు ముచ్చట. ఎన్నాళ్ళయింది?
సుగుణకి ఒళ్ళంతా చెమటలు పోశాయి. రవి టెన్నిస్ అయ్యాక వస్తూ వస్తూ ఇంటికి కావలసిన సరుకులు తీసుకొస్తాడు. స్నానం చేసి పిల్లల పుస్తకాలు బట్టలు సర్ది తన బట్టలు ఇస్త్రీకి పంపేవి ఉతకవలసినవి వేరు చేసుకుని ఇల్లు తనకి తోచినట్టుగా ఒక మాదిరిగా సర్ది భోజనానికి కూర్చుంటాడు. సుగుణ పప్పు ఒక కూర అన్నం వండేసి టీవీ దగ్గర కూర్చుంటుంది. ఉప్పు సరిగ్గా లేని పప్పు, సగం మాడి సగం ఉడకని కూరతో అన్నం తినేసి డ్యూటీకి వెళ్ళిపోతాడు. రోజులాగానే రవి నిశ్శబ్దంగా తన పని చేసుకుని వెళ్ళిపోయాడు. సుగుణ మాత్రం కోర చూపుతో రవిని గమనిస్తూ ఏదో కనిపెట్టాలన్నట్టు అతడి మొహంలోకి చూస్తూ లోపల ఉడికిపోతోంది. సిఈ గారి ఆఫీసు పెద్ద హాల్లా ఉంటుంది. తలుపు దగ్గర స్టూల్ మీద అటెండర్ కూర్చుని లోపలికి వెళ్లాలనుకునే వాళ్ల పేర్లు రాయించి పిఏకి చూపిస్తుంటాడు. హాలు తలుపు తీయగానే పిఏ బల్ల, దాని మీద టైప్ మిషన్, పక్కనే ఫైళ్లు. హాలు మధ్యలో కోడిగుడ్డు ఆకారంలో పెద్ద బల్ల, దాని చుట్టూ 12 కుర్చీలుంటాయి. అక్కడే మీటింగులు జరుగుతుంటాయి. అదే హాల్లో ఒక పక్కగా సిఈ గారిది పెద్ద బల్ల, సింహాసనం లాంటి పెద్ద కుర్చీ. ఆఫీసులో ఉండవలసిన హంగులన్నీ ఉంటాయి. ఆఫీసు మూలలా శ్రద్ధగా తుడిచి వెనక ఆనుకుని ఉన్న చిన్న గదిలో ఉన్న కరెంట్ స్టవ్ మీద పాలు నీళ్లు కలిపి పెట్టాడు రాములు సిఈ గారి దగ్గర కాంట్రాక్ట్ మీద పనిచేస్తున్న అటెండర్. ఏ పనైనా అత్యంత శ్రద్ధగా చేస్తాడు. అందరితోనూ కలుపుగోలుగా ఉంటూ ఎవరేం చెప్పినా విసుక్కోకుండా చేస్తాడు. వరండాలో కలకలం మొదలైంది. శ్రీనివాస్ వస్తుంటే దారిలోనే 1/2 డజను మంది కలుసుకుని వెనకే లోపలికి రాబోయారు. స్టూల్ మీద కూర్చున్న ఇస్మాయిల్ లేచి సిఈ గారికి సలాం కొట్టాడు. సిఈ గారు వెళ్లడానికి మాత్రం చెక్క పార్టిషన్ తలుపు తీసి మిగిలిన అందర్నీ ఆపేశాడు. ఇస్మాయిల్ పర్మనెంట్ ఉద్యోగి. అతని స్కేల్లో జీతం 10,000 పైన వస్తుంది. రాములు వంటి తాత్కాలిక ఉద్యోగులకి 3,000 ఇస్తాడు కాంట్రాక్టర్. అతను ప్రభుత్వం దగ్గర నుంచి గుత్తగా డబ్బు తీసుకుని మనుషుల్ని సరఫరా చేస్తాడు. అక్కడ లేబర్ అందరూ గుత్తేదారు అని పిలుస్తారు. ప్రతి తాత్కాలిక ఉద్యోగి అతనితో మంచి సంబంధాలు పెట్టుకోవాలి, లేకపోతే పైసల పని సున్నా. ఇస్మాయిల్ వచ్చి వాళ్ల పేర్లు రాయించిన చీటీలు తీసుకుని సిఈ గారి బల్ల మీద బొత్తిగా పెట్టేసి బయటికి వెళ్లిపోయాడు. పక్కనున్న చిన్న గదిలో కాఫీ తయారు చేస్తున్న రాములు గబగబా వచ్చి వినయంగా సిఈ గారి చేతిలో సామాన్లు అందుకుని లోపల పెట్టి వచ్చాడు. శ్రీనివాస్ కుర్చీలో కూర్చుని బెల్ కొట్టారు. వెంటనే ఇస్మాయిల్ వచ్చాడు. వంశీకృష్ణని పిలుచుకురా అన్నాడు శ్రీనివాస్. కోల్ ప్లాంట్ డిఈ వంశీకృష్ణ 5 నిమిషాల్లో చేతిలో పేపర్లు పట్టుకుని వచ్చి కూర్చున్నాడు. శ్రీనివాస్ ఎవరైనా సరే రాగానే ముందు కూర్చోమని చెప్తారు. అందుకే అందరి మన్ననలు అందుకుంటున్నాడు. అంతకు ముందున్న సిఈ పూర్తిగా వ్యతిరేకం. ఎవరొచ్చినా బోర్డు మెంబరో చైర్మనో తప్ప ఎంతసేపైనా నిలబెట్టే మాట్లాడేవాడు. ఆఖరికి ఇంటికి వెళ్లినా కూడా వరండాలో ఉన్న ఒక కుర్చీలో ఆయన కూర్చుంటే వెళ్లిన వాళ్లు ఎన్ని గంటలైనా నిల్చోవలసిందే. ఎవరి పద్ధతి వారిది. ఏమైంది కోల్ వేగన్స్, ఎనీ ప్రోగ్రెస్ అడిగారు సిఈ. ఏం లేదు సార్, లైన్లన్నీ అవుట్ ఆఫ్ ఆర్డర్, ఫోన్స్ అందట్లేదు, వేగన్లు ఎక్కడున్నాయో తెలియట్లేదు. ఇప్పుడున్న స్టాక్ అనుకున్న దానికంటే ముందే అయిపోయేట్టుంది వంశీ ఆందోళనగా అన్నాడు. రాములు 2 కప్పుల్లో కాఫీ తెచ్చి పెట్టాడు. ప్లీజ్ తీసుకోమన్నట్టు కప్పు చూపించి కాఫీ తాగుతూ కళ్ళు మూసుకున్నారు సిఈ గారు. కొద్దిసేపు ఆలోచించి కళ్ళు తెరిచారు. మన వాళ్ళిద్దరినీ జీపులో పంపించండి. మైన్స్ దగ్గర వేగన్లు బయలుదేరాయి అంటున్నారు కదా, ఒక ఏఈ ఒక సూపర్వైజర్, ఎందుకైనా మంచిది 2 సెక్యూరిటీ వాళ్ళని కూడా పంపండి. ఈలోగా 3 యూనిట్లు ఆపేయండి. గ్రిడ్లు అడ్జస్ట్ చేయమందాం. స్పష్టంగా సూచనలిచ్చి వంశీని వెళ్లమని బెల్ కొట్టబోయాడు శ్రీనివాస్. రాములు వచ్చి చేతులు కట్టుకుని ఎదురుగా నిల్చున్నాడు. ఏంటన్నట్టు చూశారు సిఈ గారు. మా టెంపరీ స్టాఫ్కి పర్మనెంట్ చెయ్యమని ఆర్డర్లు వచ్చాయట కదా సార్. ఇంకా మాకు రాలేదయ్యా. హెడ్ ఆఫీస్లో డిస్పాచ్ అవ్వకుండానే మీకు వార్త వచ్చేస్తుంది, కనుక్కుంటానుండు అంటూ శ్రీనివాస్ మాట నోట్లో ఉండగానే హెడ్ ఆఫీస్కి డైరెక్ట్ లైన్ ఉన్న ఫోన్ తీసిచ్చాడు రాములు శ్రద్ధగా తుడిచి. నీ ఆతృత బాగుంది, కానీ ఇప్పుడు టైం ఎంత అయింది అన్నారు శ్రీనివాస్. రాములు గడియారం చూసి నాలిక కరుచుకున్నాడు. 9 అయింది. హెడ్ ఆఫీస్లో 11ంటికి గాని ఫైళ్లు కదలడం మొదలు పెట్టవు. 10:30 నుంచి ఒక్కొక్కళ్ళు రావడం, ఆ పైన ఛాయలు, ఆ రోజు వార్తల విశ్లేషణ అంతా అయి ఆఫీస్ పనికి కూర్చునేసరికి 11 దాటాల్సిందే. అందరూ అని కాదు, 90% మంది అదే పని. ఎవరైనా ముందు పని చేయబోయినా మిగిలిన సంబంధిత ఉద్యోగులు లేక ఆగిపోవాల్సిందే. సార్, ఇస్మాయిల్ చీటీలు పట్టుకుని నిల్చున్నాడు. సివిల్ డిఈ గారిని రమ్మను.
చీటీలు చూసి ముఖ్యమైనవి పక్కన పెట్టుకున్నాడు శ్రీనివాస్. ఇస్మాయిల్ డిఈ గారి దగ్గరకు వెళ్ళాడు. అంతలో, గుడ్ మార్నింగ్ సార్. సూపరింటెండెంట్ ఇంజనీర్ నిర్వహణ గోపాలచారి వచ్చి కుర్చీ వెనక్కి లాగి కూర్చున్నాడు. పవర్ ప్లాంట్లో సిఈ తర్వాత ఎస్ఈ ఏడీఎందే కీలక స్థానం. ఇద్దరూ కలిసే ఏ పనైనా నిర్వర్తించాలి. ఎటువంటి సమస్యలు వచ్చినా పరిష్కరించాలి. అతనొక్కడే ఎటువంటి అనుమతి లేకుండా సిఈ గారి ఆఫీస్కి వస్తూ పోతుండవచ్చు. మొత్తం అక్కడున్న ఉద్యోగుల అటెండెన్స్ చూడడం, షిఫ్ట్లు నియంత్రించడం, సెలవుల అనుమతులు ఒకటేంటి, అన్నీ ఎస్ఐ ఏడీఎం చేతిలోనే ఉంటాయి. ఒక్కో దానికి కింది అధికారులు ఉంటారు. ప్రతి వారం అందరి దగ్గర రిపోర్టులు తీసుకుని సరిచేస్తూ ఉంటారు. ఎక్కడేం లోపం జరిగినా ఆ ఎస్సీ గారిదే బాధ్యత. గోపాలాచారి 6 అడుగుల 4 అంగుళాల పొడవు ఉంటాడు. కుర్చీ వెనక్కి ఎంత లాక్కుని కూర్చున్నా మోకాళ్ళు బల్ల అంచులకి తగులుతూనే ఉంటాయి. చూడగానే కోపిష్టిలా కనిపిస్తాడు. మొదట్లో కస్సుమన్న అందరి బాగోగులు స్వయంగా చూసి వీలైనంత వరకు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాడని పేరు. సార్, సివిల్ డిఈ కుర్చీ అంచు పట్టుకుని నిల్చున్నాడు. కూర్చోండి. సివిల్ వర్క్స్ చాలా పెండింగ్లో ఉండిపోయాయి. ఏం చేయబోతున్నారు? రాత్రిళ్ళు రోడ్ల మీద అస్సలు వెలుతురుండట్లేదని షిఫ్ట్ వర్కర్స్ గొడవ పెడుతున్నారు. అమ్మాయిలు రాత్రి 8 దాటాక కాలనీలో తిరగడానికి భయపడుతున్నారు. క్వార్టర్స్లో నీళ్ల పైపులు లీక్, రూఫ్స్లో నుంచి వాన నీళ్లు కారడం, రోడ్ల మీద ఫుట్పాత్లలో పిచ్చి పిచ్చి మొక్కలు పెరిగి నడవడానికి లేకుండా చెప్పుకుంటూ పోతే ఎన్నైనా ఉన్నాయి. నేను సగం మాత్రమే చదివాను. 200 పైన కాగితాలున్న ఫైల్ని బరువుగా పైకెత్తి లేపారు సిఈ గారు. ఇవన్నీ మీకెందుకు పంపారండి? సివిల్ ఎస్సీకి కదా ఇవ్వాలి. గోపాలాచారి తన పొడవాటి చెయ్యి చాపి సిఈ గారి దగ్గరున్న ఫైల్ అందుకున్నాడు. అదే కదా ప్రస్తుత సమస్య. ఇవన్నీ సిఈ గారికి విజ్ఞప్తి అంటూ రాములకిచ్చి నాకు మాత్రమే ఇమ్మని చెప్పారట. రాములు ఇందాకే ఒక వారం రోజుల కలెక్షన్ తెచ్చి ఇచ్చాడు. ఒక ఆకాశరామన్ అయితే ఇంకా ఘాటుగా రాశాడు. ఎస్సీ సివిల్ గారిచ్చిన అర్జీలన్నీ మాయమైపోతున్నాయి, కాలనీలో ఉన్న ఇళ్లన్నీ మీ క్వార్టర్స్ లాగా ఉంటున్నాయి అనుకోకండి అంటూ చొరక వేశాడు అన్నాడు శ్రీనివాస్. అదే శ్రీనివాస్ ప్రత్యేకత. అతను తలుచుకుంటే ఆకాశరామన్ని ఎవరో తెలుసుకోవడం అంత కష్టమైన పనేం కాదు. కానీ లోపాలు గ్రహించి చర్య తీసుకోవడం అతని పాలసీ. అంతేకాని రంధ్రాన్వేషణ కాదు. ఏమంటారు? గోపాలాచారి డిఈ సివిల్ని అడిగాడు. గోపాలాచారికి చాలా పవర్ ప్లాంట్స్లో పనిచేసిన అనుభవం ఉంది. అక్కడ జరిగే అవకతవకలన్నీ కరతలామలకమే. అయితే ఆ పవర్ ప్లాంట్కి వచ్చి 1 నెలే అయింది. ఇంకా అవగాహన చేసుకుంటున్నాడు అక్కడి స్థితిగతులన్నీ. చూస్తూనే ఉన్నాం సార్. బడ్జెట్ అది చూసుకోవాలి కదా. సివిల్ డిఈ గొనిగాడు. సరే, బడ్జెట్ సంగతి గోపాలాచారి చూసుకుంటారు. యాక్షన్ ప్లాన్ కూడా ఆయనే ఇస్తారు. మీరు ఆ ప్రకారం అమలుపరచండి. క్వాలిటీ దగ్గర కాంప్రమైజ్ అవ్వద్దు. సిఈ గారు గోపాలాచారికేసి తిరిగారు. 1 అరగంటలో నేనే మీ దగ్గరకు వస్తా. ఇవాళే మొదలు పెడదాం. వర్కర్స్ని పిలిపించమనండి. సివిల్ డిఈ సుందర్రావు బల్ల మీదున్న అర్జీల ఫైల్ తీయబోయాడు. అదలా ఉంచండి, నేను చూడాలి. కుర్చీ ఇంకొంచెం వెనక్కు లాగి వెళ్లబోతున్న గోపాలాచారిని ఆగమన్నట్టు చేయి చూపించారు సిఈ గారు. మీరు కొంచెం ఆగండి. ఇస్మాయిల్ని పిలిచి ఎవరిని రానివ్వద్దని చెప్పాడు శ్రీనివాస్. సుందర్రావు వెళ్లిపోయాక రాములు ఇద్దరికీ చెరో కప్పు కాఫీ ఇచ్చి తలుపు వేసి వెళ్లిపోయాడు. సిఈ గారికి ఏ అలవాటు లేదు, కానీ 2 గంటలకోసారి కాఫీ మాత్రం కావాలి. గోపాలాచారి చిన్న ప్లాన్ ప్యాడ్ పట్టుకుని కుర్చీలో సర్దుకుని కూర్చున్నాడు. ఈ టెంపరీ స్టాఫ్ని పర్మనెంట్ చేస్తూ ఆర్డర్స్ వస్తున్నాయి. అవి ఎక్కడో ఆగిపోయాయి. ఇక్కడ కొంతమంది 10 ఏళ్ల నుంచి టెంపరీగానే ఉన్నారు. ఎప్పటికైనా తీసుకోకపోతారా అని ఓపిగ్గా ఎదురు చూస్తున్నారు. వాళ్లే అసలు సరిగ్గా పనిచేసేది, ఒళ్ళు దాచుకోకుండా. అదొకటి చూడాలి అన్నారు శ్రీనివాస్. పర్మనెంట్ చేస్తే వాళ్ళు కూడా అంతే సార్. గోపాలాచారి నవ్వి తన ప్యాడ్లో పాయింట్లు రాసుకున్నాడు. శ్రీనివాస్ కూడా నవ్వుతూ అవునన్నట్టు తలూపాడు. నిజమే అనుకోండి, అయినా తప్పదు కదా అన్నారు. గోపాలాచారి వచ్చినప్పటి నుండి సిఈ గారికి చాలా హాయిగా ఉంది. మనసులో మాట మనసులో ఉండగానే అమలు చేయడానికి చూస్తాడు. 1 నిమిషం కూడా కూర్చోకుండా బొంగరంలా తిరుగుతూనే ఉంటాడు. రోజు అన్ని యూనిట్లు చూసి రావాల్సిందే. కోల్ ప్లాంట్లో కొత్త ఇబ్బంది వచ్చింది. ఇవేలే నా నోటీస్కొచ్చింది. ర్యాక్లు రావడం మానేశాయట. ఎమర్జెన్సీ వచ్చేలాగుంది. ముందుగా దాని సంగతి చూడాలి. అవసరమైతే మీరు రంగంలోకి దిగాలి. శ్రీనివాస్ ఆందోళనగా అన్నాడు. ర్యాక్ అంటే ఒక గూడ్స్ బండి వంటిది. అందులో 20 నుంచి 25 వరకు వ్యాగన్లుంటాయి. అటువంటి ర్యాక్లు రోజుకి 4-5 వస్తాయి.
రోజు ఇంచుమించు 24,000 టన్నుల బొగ్గు కాలుతుంది. సరే సార్, వాళ్ళ ఎస్సీ గారు వచ్చే వరకు నేను చూస్తాను. మొదట 2 యూనిట్లు ఆపేయమని చెప్తాను. గోపాలాచారి 2 అంగల్లో బయటికి వెళ్లి తన గది బయటున్న అటెండర్కి సూచనలిచ్చి సివిల్ డిఈ ఆఫీస్ కేసి నడిచాడు. గోపాలాచారి సుందర్రావు దగ్గరకు వెళ్ళాడు. ఇద్దరూ కలిసి సివిల్ ఎస్సీ దగ్గర కూర్చుని ఏం చెయ్యాలన్నది ప్రణాళిక వేసుకున్నారు. ఎంత బడ్జెట్ ఇచ్చినా సివిల్ పనులకి సరిపోదు. కొన్ని తప్పనిసరిగా కాంట్రాక్ట్కి ఇవ్వాలి. వాళ్ళు నాసిరకం సరుకులు వాడతారు. కావలసిన సరుకులు మనం కొనిద్దాం. ముక్కుసూటిగా వెళ్లే సూపర్వైజర్ని పని జరిగే చోట పెడదాం. మొదటగా వీధి దీపాల సంగతి చూడాలి. లైట్లున్న స్తంభాలు చెట్ల పైకంటే ఎత్తుగా ఉన్నాయి. చెట్లు వాటి కాంతిని నేల మీద పడకుండా ఆపేస్తున్నాయి. అంత ఎత్తు అవసరం లేదు. పోల్స్ కట్ చేయించి స్తంభాల పొడవు తగ్గించండి. బల్బులు దొంగతనం చేయకుండా వైర్ మెష్లు పెట్టిద్దాం. అది వరకు స్తంభాలు పొట్టిగానే ఉండేవి. పెట్టిన 2వ రోజు కల్లా బల్బులు మాయమైపోయేవి. అందుకని వాటి ఎత్తు రెట్టింపు చేసి ఆ సమస్య తొలగిపోయిందనుకున్నారు. ఇప్పుడు కొత్త సమస్య వచ్చింది. రోడ్లన్నీ చీకటి గుయ్యారాల్లా తయారయ్యాయి. సార్ సార్ అంటూ 2 వర్కర్లు పరిగెత్తుకుంటూ వచ్చారు రొప్పుతూ. నోట్లో నుంచి మాట రావడం లేదు. సైగ చేస్తూ ఏదో చెప్పబోతున్నారు. వాళ్ల చేత నీళ్లు తాగించి ఆయాసం తగ్గాక చెప్పమన్నారు ఎస్సీ గారు. ఫస్ట్ స్టేషన్లో యూనిట్ 2 బాయిలర్ దగ్గర యాక్సిడెంట్ సార్. ఒక వర్కరు కాలిపోయాడు అన్నారు వాళ్ళు. విన్నారు కదండి, ప్రముఖ రచయిత్రి శ్రీమతి మంథా భానుమతి గారి మేఘం లేని మెరుపు ఆడియో సీరియల్ నవల మొదటి భాగం విన్నారు కదా. మిగిలిన కథ తరువాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.